ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న గిన్నెలో దొడ్డు అటుకులు తీసుకుందాము. 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని పచ్చిపల్లి, 2-3 ఎండుమిర్చి, ఆవాలు, కొంచెం వాటర్ పోసి ఒక 2 మినిట్స్ నాననిద్దాము. అయితే ఉప్మా క్రిస్పీగా ఉంటుంది. ఇలా మొత్తం తడిచేటట్టు ముంచేద్దాం వాటర్లో. 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన ఆయిల్లో జీలకర్ర వేస్తాము. పచ్చిపల్లీలు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై చేద్దాము. పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మొత్తము ఇలా దోరగా వేయించుకుందాము. మంచిగా ఫ్రై చేయాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకు. కొంచెం స్పూన్ పసుపు వేసి తిప్పుకుందాము. 1/2 స్పూన్ పసుపు వేసి ఇలా తిప్పుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్నటువంటి అటుకులు వేసేద్దాము. వేసి ఫ్రై చేద్దాం. మొత్తం కలిసే వరకు మీడియం ఫ్లేమ్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి ఉప్పు బాగా అప్పుడు అటుకులకి పడుతుంది. కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత టేస్టీ ఉప్మా రెడీ అయిందండి. దించేసి తిందామా మరి? గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. అటుకుల ఉప్మా రెడీ. మీరు కూడా టేస్ట్ చేస్తారా? చూడండి ఎంత కలర్ఫుల్గా తయారయ్యిందో. సింపుల్గా ఈజీగా చేసుకునేది ఇది. ఒక 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. 5 or 10 మినిట్స్లో. మీరు కూడా టేస్ట్ చేయండి. ఓకే.